కార్యక్రమం ఏదైతే ఇచ్చిన మాటకి కట్టుబడి జగన్మోహన్ రెడ్డి గారు మాట నిలబెట్టుకుంటూ ఆసరా కార్యక్రమం కింద 4 దఫాల్లో రుణంతో సహా మరి దానికి వడ్డీ కలుపుకొని 4 దఫాల్లో చెల్లిస్తానన్నాడు 2019వ సంవత్సరంలో. ఆ కార్యక్రమం ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో పూర్తవుతుంది. దానికి పురస్కరించుకొని గత 10 రోజుల నుంచి గురజాల నియోజకవర్గంలోని పిడుగురాళ్ళ, దాచేపల్లి, గురజాల పట్టణాల్లోని అన్ని వార్డులు, 4 మండలాల్లోని సుమారు 57 గ్రామాల్లోని అన్ని గ్రామాలు కూడా విస్తరంగా సభలు పెట్టి ఏదైతే వారోత్సవాలు చేయమనిందో ప్రభుత్వం ఆసరా కార్యక్రమం కింద డ్వాక్రా మహిళలతో అది ఎంతో జయప్రదంగా చేస్తూ వస్తున్నాం. కానీ అనుకోకుండా ఈ రోజున గామాలపాడు ప్రోగ్రాం పోస్ట్పోన్ చేయవలసి వచ్చింది. కారణం ఏంటంటే అక్కడ కృష్ణమూర్తి గారు ఎమ్మెల్సీగా లేదు, సర్పంచులు మాకు ఇన్ఫర్మేషన్ లేదు, మాకెవరూ చెప్పలేదు, ఎమ్మెల్యే గారు చెప్పలేదు అంటున్నారు. నేను ఎక్కడ ప్రోటోకాల్ పాటించాల్సింది ప్రోటోకాల్ ఆఫీసర్స్, అధికారులు, ఒక ఎమ్మెల్యే కాదు. ప్రోటోకాల్ నిబంధన పాటిస్తున్నారా లేదా చూస్తాను తప్పితే ఇన్ఫర్మేషన్ ఎక్కడైనా సరే ఇచ్చేది అధికారులు. ఇప్పుడు నేను దాదాపు 3 పట్టణాలు పూర్తయినాయి, దాదాపు 40 గ్రామాలు పూర్తయినాయి. ఎక్కడ నేను ఫోన్ చేసి నాయకులకి ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరు రావాలి, ఎందుకంటే ప్రోటోకాల్ అనేది అధికారులకి ఎక్కువగా తెలుస్తుంది కాబట్టి వాళ్ళకే వదిలేశాను. ఎండిఓలు కావచ్చు, కమిషనర్లు కావచ్చు, లేదు డ్వాక్రా సంబంధించిన అధికారులు మండలాల్లో, పట్టణాల్లో ఉన్నారు. ఎక్కడైనా ఒక కాంట్రవర్సీ అయిందా? ఎక్కడన్నా ఒక సర్పంచ్ని పిలవకపోవటం కానీ, ఎంపీటీసీని కానీ, కౌన్సిలర్ని కానీ, మండల్ ప్రెసిడెంట్స్ కానీ, జెడ్పీటీసీలు కానీ, చైర్మన్లు కానీ లేదు. ఎందుకంటే పిలుస్తూ ఉన్నారు. మరి గామాలపాడులో ఈ డిస్టర్బెన్స్ ఎందుకు వచ్చిందో అర్థం కావట్లేదు. మరి ఇప్పుడే వచ్చాము మండలంలోకి. నాకు మధ్యాహ్నం చెప్పారు, ఇలా కృష్ణమూర్తి గారికి వాళ్ళ తనయుడు సర్పంచ్కి ఇన్ఫర్మేషన్ లేదంట సార్, ప్రోటోకాల్ లేదంట. అంటే ఒకటే చెప్పాను, ప్రోటోకాల్ లేదా, పిలిచారా లేదా నాకు తెలియదు, అది అధికారులకు తెలుస్తుంది. ఒకవేళ అటువంటిది ఏమైనా ఉంటే ఒకరోజు తర్వాత పెట్టండి, ఏముంది అర్జెంటు. ఒక మంచి కార్యక్రమం, బ్రహ్మాండమైన కార్యక్రమం మనం చేస్తున్నాం ఈ రాష్ట్రంలో. మరీ ముఖ్యంగా 175 నియోజకవర్గాల్లో గురజాల్లో ఇంకా బ్రహ్మాండంగా చేసుకుంటున్నాం. అన్ని చోట్ల కన్నా అన్ని చోట్ల మండలాల్లో పెట్టి వదిలేశారు. మనం ప్రతి గ్రామం తిరుగుతున్నాం. ఒక మంచి కార్యక్రమం చేయాలనుకున్నప్పుడు కాస్త ముహూర్తంలో మార్పు వస్తే నష్టం ఏమీ లేదు. అందరూ పాల్గొనాలి. వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న నాయకులు, కార్యకర్తలు పాల్గొని డ్వాక్రా మహిళలకి మరి వాళ్ళ యొక్క మొహంలో ఆనందం చూడాలి. అందుకని ఈ కార్యక్రమం ప్రోటోకాల్ పాటిస్తున్నారా లేదా అనేది ఖచ్చితంగా పాటించాలి. ఏదైనా అఫీషియల్ ప్రోగ్రామ్ ఉన్నప్పుడు వాళ్ళు ఎవరైనా సరే ప్రోటోకాల్ పాటించాలి. బట్ నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే మరి మీరు పిలిచామని మీరు అంటున్నారు ఎండిఓ గారు. ఏపీఓ లేదు, ఎవరికి చెప్పారు మీరు? సర్పంచ్ గారికి. మరి చెప్పలేదని అంటున్నాడు. సర్పంచ్ గారు చెప్పారు. ఎల్లుండి ప్రోగ్రామ్ పెడుతున్నాము, దాని గురించి కూడా చెప్పండి. కృష్ణమూర్తి గారికి చెప్పండి, ఎమ్మెల్సీ గారికి చెప్పండి, సర్పంచ్, ఎంపీటీసీ కూడా చెప్పండి. సో ఇంకా మిగిలిపోయిన గ్రామాలు ఏవైతే గామాలపాడు, తుమ్మల చెరువు, బ్రాహ్మణపల్లి, లేదు కరాలపాడు, అటు మాడుగల, చల్లగుడిపాడు, కోనంకి, ఇలాగా 6-7 గ్రామాలు ఈరోజుతో మిగులుతున్నాయి. అవన్నీ కూడా రేపు అసెంబ్లీ మొదలవుతుంది. వాస్తవంగా రేపు పెట్టుకుందాం అనుకున్నాను మిగిలిపోయిన గ్రామాలు, కానీ మొట్టమొదటి రోజు అసెంబ్లీ స్టార్ట్ అవుతుంది కాబట్టి బహుశా 6వ తేదీ 7వ తేదీ ఈ గ్రామాలన్నీ కూడా మరి పూర్తి చేయడం జరుగుతుంది. ఆసరా కార్యక్రమాలు మీరు కూడా పోయి రేపు అక్కడ పంచాయతీ ఆఫీస్లో కూర్చొని వాళ్ళకి పంపించి ప్రోటోకాల్ ప్రకారం పాటించండి. 6వ తేదీ సాయంత్రం పెట్టేసేయండి. ఓకే. ఇంకో విషయం, నేను నిన్న కృష్ణమూర్తి గారిది క్లిప్పేరు, ఎవరో బీసీ కౌన్సిలర్ని బెదిరిస్తున్నారంట. బెదిరించలా, మందలిచ్చాను. ఖచ్చితంగా మందలిస్తాను. అది ఎవరైనా సరే, అది ఓసీ కావచ్చు, బీసీ కావచ్చు, ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు. మన కుటుంబంలో తప్పు చేస్తున్నప్పుడు మందలించాల్సిన బాధ్యత ఇక్కడ ఎమ్మెల్యేగా పెద్ద దిక్కుగా నాకు. ఒక కుటుంబం, వైఎస్ఆర్ కుటుంబం తప్పు చేసినప్పుడు పిల్లల్ని కానీ అన్నదమ్ముల్ని కానీ కుటుంబ పెద్దకి ఆ హక్కు ఉంటుంది. అదే చేశాను నేను కూడా. ఒక పార్టీలో గెలిచి ఈరోజు నేను కానీ, కృష్ణమూర్తి గారు కానీ, లేదు మన
కృష్ణదేవరాయలు గారు కావచ్చు, లేదు అనేక మంది ఈరోజు 151 మంది ఎమ్మెల్యేలు, దాదాపు 20 మంది ఎంపీలు సుమారు గెలిచారంటే అది జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ వల్ల, పార్టీ కార్యకర్తల నాయకుల వల్ల, నా కార్యకర్తల రెక్కల కష్టం వల్ల మేము ఈరోజు ఈ పదవుల్లో ఉన్నాం. మాకు బాధ్యత ఉంది. ఆ బాధ్యతని నిర్వర్తించాలి సక్రమంగా. సరే, రాజకీయాల్లో పార్టీలు మారటం అనేది సర్వసహజం, అది వాళ్ళకి ఇచ్చిన హక్కు, మేమే కాదనట్లా. దాన్ని ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి పోవాలన్నప్పుడు నువ్వు రాజీనామా చేసుకో నీ పదవికి, అది ఏ పదవైనా కావచ్చు. ఆ కౌన్సిలరు ఆ రోజున నేను చూశాను వీడియో, తప్పేం మాట్లాడాను, ఖచ్చితంగా చెప్పాను, పోవాలంటే వెళ్ళిపో, ఎంపీ గారు లాగా రాజీనామా చేసి పదవికి, ఎంపీ గారు పోయి నా పదవికి రాజీనామా చేస్తున్నా అన్నాడు, నువ్వు కూడా చేసి వెళ్ళిపో, ఎవరు కాదన్నారు, నేనే కాదనలేదే. ఇదిగో నీకు ఇంత సహాయం చేసాం, ఇలా టికెట్ ఇచ్చాం, ఇలా కార్యకర్తలు కష్టపడితే జరిగింది. ఎవరైనా నేను నాతో సహా అంటున్నాను కదా. పార్టీ మారాలని ఎవరన్నా అనుకుంటే ఓకే, ఒకళ్ళు పోతే 10 మందిని సృష్టిస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు. సృష్టించలేదా చెప్పండి? మామూలు వ్యక్తులు పెట్టి రాజకీయంలోకి వస్తున్న దమ్ము ఎవరికన్నా ఉందా చెప్పండి? ఈ రోజున 75 సంవత్సరాల నుంచి కేవలం 2-3 కులాలే పార్లమెంట్ సభ్యులుగా నర్సరావుపేట ప్రాతినిధ్యం వహిస్తుంటే, ఈ రోజున ఒక సామాన్యుడిని బీసీ కులం వాడిని తెచ్చి పెడుతున్నాడంటే ధైర్యం దమ్ము కాకపోతే ఏంది చెప్పండి? 25 సంవత్సరాల నుంచి 99 నుంచి నేను చూస్తున్నా రాజకీయాలు. ఓకే, లాస్ట్ కాస్ కృష్ణారెడ్డి గారు, కోట సైదయ్య గారు నార్మల్ రాజకీయ నాయకులు ఎంపీలుగా ఎన్నుకోబడింది నర్సరావుపేట పార్లమెంట్కి. తర్వాత ఒక సామాన్యుడు ఎవరైనా పార్లమెంటుకు పోయాడా? పోయిన ప్రతి వ్యక్తి నర్సరావుపేట పార్లమెంట్కి కోటీశ్వరులు, లక్షాధికారులు, డబ్బులున్నవాళ్ళు, ఏ పార్టీ వాళ్ళైనా కావచ్చు. కారణం కమర్షియల్ అయిపోయింది పాలిటిక్స్. మరి ఈ రోజున ఒక సామాన్యుని నేను పెడతాను అని ముందుకు వస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు, పెట్టి గెలిపిస్తాను. ఏంటి ఆయన నమ్మకం? జనం, కార్యకర్తలు, ప్రజల మీద నమ్మకం. రాజకీయాలు మార్చాలి. ఎన్ని రోజులు ఈ విష సంస్కృతి, ఎన్ని రోజులు కేవలం డబ్బులున్న వాళ్ళే చట్టసభలకు పోతారు, సామాన్యులు రావాలి, 24/7 రాజకీయాలు చేసేవాళ్ళు రావాలి అని ఒక కొత్త సంకల్పంతో వస్తున్నాడు. తప్పేంటి దాంట్లో? చూద్దాం, మారుద్దాం రాజకీయాల్ని. దాని గురించే నేను అతనికి చెప్పింది, నువ్వు పోవాలనుకుంటే పో, రాజీనామా చేసుకో. ఇంకా నాకు పదవి ఉంది, మా పదవి పార్టీ వల్ల వచ్చింది, 5 ఏళ్ళు ఉంది, మేము 2.5 ఏళ్ళు ఇటుంటాం, 2.5 ఏళ్ళు ఉంటామంటే ఊరుకో, ఏ కార్యకర్త ఊరుకో. ఈరోజు ప్రతిపక్షాలైనా మేము గౌరవిస్తున్నాం. టీడీపీ వాళ్ళని, జనసేన వాళ్ళని, లేదు బీజేపీ వాళ్ళని, కాంగ్రెస్ వాళ్ళని మీరు చూస్తున్నారు మా తత్వం. ఎందుకంటే వాళ్ళ పార్టీకి వాళ్ళు చేసుకుంటున్నారు, తప్పులేదు. కానీ ఈ పార్టీలో గెలిచి ఆ పార్టీలో పోతాం, ఈ పార్టీ లాభం తీసుకొని పోతామంటే యాక్షన్ తిరిగి యాక్షన్ ఉంటాయి కదా. కార్యకర్తలు అందరూ మనోభావాలు దెబ్బతింటున్నప్పుడు నీ తప్పేం లేదు. పార్టీలు ఎంతమంది మారట్లేదు, అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు, రాజీనామా చేసి మారుతున్నారు. ఎదుర్కొంటాం, ముందుకు పోతాం, ఆసరా కార్యక్రమం దిగ్విజయం చేస్తాం. అంటే చెప్తున్నా, ఎస్ చిన్న చిన్న పొరపాట్లు ఉండొచ్చు, లేవనట్లా. నేను ఈరోజు ప్రోటోకాల్ చెప్పలేదన్నారు, ఎస్ అందుకే కదా పోస్ట్పోన్ చేసింది, అందుకే కదా ఒక రోజు ఆగుదాం, తొందర ఏం లేదు, అన్నీ సక్రమంగా జరగాలి. మంచి కార్యక్రమం జరుగుతున్నప్పుడు చిన్న చిన్న, ఇంత పెద్ద 57 గ్రామాలు, దాదాపు 73 వార్డులలో కార్యక్రమం జరుగుతున్నప్పుడు అధికారులు ఒక దగ్గర మిస్కమ్యూనికేషన్ రావచ్చు. 100% జరుగుతుందని నేను అనట్లా. ఏమో వీళ్ళు చెప్పారేమో, వాళ్ళు ఏమో అర్థం చేసుకున్నారు, నాకు తెలియదు. మరి అందుకే మన వాళ్ళు ఫోన్ చేస్తే ఏంది ఇష్యూ అని అడిగాను. సార్ ప్రోటోకాల్ అంట సార్, చెప్పలేదంట సార్ అన్నారు. ఓకే, చెప్పలేకపోతే రేపు చెప్పిపోదాం, తప్పేముంది, అందరినీ కూడగట్టుకొని పోదాం, ఏం పర్లేదు. దీంట్లో భేషజ్వాలాలు ఏమున్నాయి, అహంకారం ఏముంది, అందరినీ కలుపుకోవాలి, అంతే సిద్ధాంతం. ఖచ్చితంగా 6-7 తేదీలో మిగిలిపోయిన గ్రామాలన్నీ కూడా ఆసరా పూర్తి చేస్తాం. అలాగే ఏదైతే అభివృద్ధి జరిగిందో గ్రామాల్లో, ప్రతి గ్రామం కూడా మేము ఒక పట్టికతో పోతున్నాం, ఒక బ్రోషర్. ఏం చేసాం ఈ 5 ఏళ్లలో, తెలుగుదేశం హయాంలో ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరిగింది, గతంలో ఎవరన్నా ఇంత దమ్ముగా వేసారా? ఈరోజు మేము వేయగలుగుతున్నాం నాయకులందరూ, ఎందుకంటే చేశాం కాబట్టి. ప్రతి అంశం వాళ్ళేమిచ్చారు, మేమేమిచ్చాం.
నేను అడుగుతున్నా, గడిచిన 30-40 సంవత్సరాల రాజకీయంలో గురజాల నియోజకవర్గంలో ఎవరన్నా వేయగలిగారా? ధైర్యం ఉంటేనే కదా, నిబద్ధత ఉంటేనే కదా, చేశామనే నమ్మకం ఉంటేనే కదా మేము వేయగలుగుతున్నాం. ప్రజల ముందుకు పోతున్నాం, ఇది చేశామని చెప్తున్నాం, ఇది చేస్తామంటున్నాం. ఇదిగో జగన్మోహన్ రెడ్డి గారు మాట మీద నిలబడ్డారు. మరోసారి అవకాశం ఏంటంటున్నాం, ఖచ్చితంగా ఇస్తారు కూడా. మీరే చూస్తారు రేపు. గతం కన్నా హెచ్చు మెజార్టీతో గెలవబోతున్నాం గురజాల చెప్తున్నాయి. మీరే చూస్తారు. అందరం ఉంటాం, మీరు ఉంటారు, నేను ఉంటాను, అందరం మళ్ళీ ఇలాగే కలుస్తాం. ఈ 2 నెలలు ఇంకా ఎక్కువ కలుస్తాం. ఎలక్షన్ అయిన తర్వాత ఇలాగే మాట్లాడతాను. ఇంకేమన్నా ప్రశ్న ఉంటే మీరు